అందరికీ నమస్కారం. నేను డాక్టర్ బాలకృష్ణ శానంపూడి, న్యూరాలజిస్ట్, సిడ్నీ హాస్పిటల్, రింగ్ రోడ్ బ్రాంచ్, విజయవాడ. ఇవాళ మనం ఫిట్స్ మరియు ఎపిలెప్సీ గురించి తెలుసుకుందాం. సో ఫిట్స్ అంటే తలలో సడన్ గా కరెంట్ సరఫరా పెరిగిపోయి పేషెంట్ పడిపోవడం, చేతులు కాళ్ళు కొట్టుకోవడం, లేకపోతే తెలియలేకుండా ఒక పక్క తూలిపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఆ టైంలో నాలుగు ఖర్చుకోవడం రావచ్చు, తెలియకుండా యూరిన్ మోషన్ లాంటివి కూడా పాస్ చేయడం జరగవచ్చు. మళ్ళీ కనుక ఫిట్స్ వస్తే దాన్ని ఎపిలెప్సీ అనే చెప్పంటాం. ఇది వయసు పరంగా కొంతమంది చిన్న పిల్లల్లో తల డ్యామేజ్ జరగడం వల్ల రావచ్చు, బ్రెయిన్ లో ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు, కొంతమంది జెనెటికల్ గా నరాలే సెన్సిటివ్ గా ఉండి కూడా ఫిట్స్ రావచ్చు. బట్ ఏ రకమైన ఫిట్స్ అయినా సరే సరిగ్గా చూపించుకొని స్కానింగ్, ఈజీగానే ఎంఆర్ఐ లాంటి పరీక్ష చేయించుకొని దాని ప్రకారం మందులు అవసరమైతే కనీసం 4-5 సంవత్సరాల మందులు సరిగ్గా వాడించుకోవడం, కొంతమంది లైఫ్ లాంగ్ మందులు వాడుకోవడం అలాంటివి చేయడం వల్ల ఆల్మోస్ట్ 60-70% మందిలో ఎపిలెప్సీని కంప్లీట్ గా కంట్రోల్ చేయొచ్చు. మిగిలిన 30-40% మందిలో కూడా 50% వరకు ఫిట్స్ తగ్గించుకోవాలి. అంటే నెలలో 10 సార్లు వచ్చే వాళ్ళకి ఎప్పుడో సంవత్సరంలో 1-2 సార్లు అలా స్టేజ్ కూడా మనం తీసుకురావచ్చు. ఇలా సరిగ్గా మందులు వాడడం వల్ల పేషెంట్ పడిపోవడం తగ్గుతుంది, వాళ్ళ పనులు సరిగ్గా చేసుకోవడం, ఆఫీస్ లో వర్క్ లో చేసుకోగలగడం. అదే ఇప్పుడు కొంతమందిలో అపోహలు ఉంటాయి, ప్రెగ్నెన్సీ టైంలో మందులు వాడకూడదు, ప్రెగ్నెన్సీలో కూడా సేఫ్ మందులు వాడి పిల్లలకి, అంటే ఈ బేబీలకు కూడా అండ్ ప్రెగ్నెంట్ మదర్స్ కూడా ఏమాత్రం ఇబ్బంది లేకుండా సేఫ్ మెడిసిన్స్ వచ్చినాయి. సో ఈవెన్ కొంతమందికి బ్రెయిన్ లో ట్యూమర్స్ ఉండడం వల్ల కూడా ఫిట్స్ రావచ్చు. ఎపిలెప్సీ లాగా వాళ్ళకి సరిగ్గా ట్రీట్మెంట్, సర్జరీ లాంటివి చేసి కూడా మనం ఫిట్స్ రాకుండా తగ్గించవచ్చు. సో ఎపిలెప్సీ అనేది భయపడాల్సిన జబ్బు కాదు. మీరు సరిగ్గా సరైన పరీక్షలు చేయించుకుని సరైన మోతాదులో మందులు వాడుకుంటూ జాగ్రత్తగా కనీసం వాడుకుంటూ ఉంటే ఎపిలెప్సీ ఫిట్స్ ని కంప్లీట్ గా కంట్రోల్ చేసుకుని డిసీజ్ ఫ్రీ లైఫ్ అంటాం. మనం ఫ్రీగా ఎపిలెప్సీ ఫ్రీగా ఉన్నాం. థ్యాంక్ యూ.